ఫర్ దట్ ఎంఎస్ఎంఈ పార్క్స్ కాన్సెప్ట్ వీఆర్ బ్రింగింగ్. అంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే ఇప్పుడు ప్రభు గారు కానీ ఇంకా మన సాంబశివరావు గారు కానీ వీళ్ళంతా అన్నారు, ఒక మంచినీళ్ళు ఉండదండి, ఏదో అక్కడ ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ అని పెడతారు, ఆటో నగర్, అవన్నీ కరెక్టే. నేను చూడని ఆటో నగర్లు లేవు. ఎందుకంటే వైజాగ్లో నేను అసిస్టెంట్ కమిషనర్ చేశాను, డిప్యూటీ కమిషనర్ చేశాను, గుంటూరులో డిప్యూటీ కమిషనర్ చేశాను, విజయవాడలో చేశాను, హైదరాబాద్లో చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఆటో నగర్స్ ఐ హావ్ సీన్. వాట్ ఎవర్ యూ సెడ్ యూ 100% కరెక్ట్. ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొస్తున్నాం. అంటే మీరందరూ ఆశ్చర్యంగా చూడవచ్చు, ఇది అయ్యే పనా? ఎస్, ఇట్ విల్ బి డన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ప్లగ్ అండ్ ప్లే విత్ ఆల్ ఎమ్యూనిటీస్. సో ఆ రోజు మేము కూర్చొని మాట్లాడేటప్పుడు ఇంకా ఎంత ఎక్స్టెన్సివ్గా ఆలోచిస్తుందంటే ఏపీ గవర్నమెంట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, మండల హెడ్ క్వార్టర్లో బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి ప్లగ్ అండ్ ప్లే కింద అలాట్ చేద్దామన్నటువంటి ఆలోచనలో ఉంది. మీరు ఏదైతే చెప్పారో దానికి ఎంఎస్ఎంఈ పార్క్స్, నానో పార్క్స్. మీకు ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకోండి, ప్రైవేట్ ల్యాండ్ ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50 ఎకరాలు అరుణ్ కుమార్ గారికి ఉందనుకుందాం, ఉంటే ఆయన ఒక పార్కు తయారు చేయొచ్చు. నానో పార్క్ అంటే బిలో 10 acres అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే అప్ టు 100 acres, లార్జ్ పార్క్స్ అలాగా స్లాబ్ ఇచ్చారు. మీరు పార్కు కానీ డెవలప్ చేయడానికి ఉద్దేశం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వమే రోడ్స్ కానీ, కరెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాట్ ఎవర్ ఫెసిలిటీస్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్, ద గవర్నమెంట్ విల్ బేర్ ఇట్. అండ్ మీకు ఎకరాకి 3 లక్షలు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది, మీకు ఇస్తుంది. అంటే ఇటువంటి సాలియంట్ ఫీచర్స్ అన్నీ కూడా మనం తీసుకొని వస్తున్నాం. కాబట్టి నేనంటాను, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు వచ్చే ఇండస్ట్రియల్ పాలసీలు, ఎందుకంటే గతంలో నేను ఇండస్ట్రియల్ పాలసీలు అన్నింటినీ కూడా అమలు చేసిన వ్యక్తిని. ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎవర్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలిస్ట్ సీన్, దట్ ఈజ్ ఎంఎస్ఎంఈ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 24-29. మీరు ఏ సమస్యలు అయితే చెబుతున్నారో, ఇంకా మీ మనసులో ఉంచుకొని చెప్పలేకపోయారో, వాటన్నిటికీ పరిష్కారం ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో మీకు దొరుకుతుందని చెప్తున్నాను.